వైఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంతకల్లులోను రాజుకున్న టికెట్ వేడి, పార్టీ కార్యాలయంపై అటాక్, చంద్రబాబు ఫ్లెక్సీల దహనం. కళ్యాణదుర్గంలో ప్రచార జోరు పెంచిన వైసీపీ అభ్యర్థి రంగయ్య, డబ్బుల సంచుల వారు ఎక్కువ రోజులు ఉండరని కామెంట్స్. జగన్ బలమే మమ్మల్ని నడిపిస్తుందన్న మెట్టు గోవిందారెడ్డి, రాయదుర్గంలో జోరుగా ప్రచారం. చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ సింగనమల వైసీపీ నాయకులు, నా భర్త టిప్పర్ డ్రైవరే, అందుకు నేను గర్వపడుతున్నానన్న వీరాంజనేయులు భార్య ప్రమీల. టీడీపీలో టికెట్ చిచ్చు, ఆగ్రహించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు. జిల్లా పార్టీ కార్యాలయంలో బీభత్సం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లా టీడీపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం అర్బన్ టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి ప్రసాద్కు ఇవ్వడం, ఇలాగే గుంతకల్లు టికెట్ జితేంద్ర గౌడ్కు కాకుండా గుమ్మనూరు జయరాంకి ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహించాయి. ఒక్కసారిగా గుంతకల్లులోని టీడీపీ కార్యాలయంపై అటాక్ చేశారు. ఫర్నిచర్, జెండాలు, భవిష్యత్తు గ్యారంటీ పాంప్లెట్లు రోడ్డులో వేసి పార్టీ ఆఫీస్ బోర్డు తగిలిపెట్టారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని దూషించిన గుమ్మనూరు జయరాంకు ఎలా ఇస్తారని నిలదీశారు. పార్టీలో డబ్బున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అందరికీ ప్రత్యర్థులు ఉన్నట్టే నాకు కూడా ఉన్నారని, ఎవరి బలం ఏంటో తెలిసేది ఎన్నికల తర్వాతేనని కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య అన్నారు. నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఎక్కడ హడావిడి లేకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఒక గ్రామంలో 100కు 98% వరకు సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు. సహజంగా ఇలాంటప్పుడు ప్రతిపక్షాలకు కడుపు మంట ఉంటుందన్నారు. చంద్రబాబు మాటలకు నిలకడ ఉండదని, ఆయన గతంలో బీజేపీ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థికి డబ్బులు సంచులు ఉన్నాయనుకుంటే అవి ఎక్కువ రోజులు ఉండవని, ప్రజల అవసరాలు తీర్చే వారే నిజమైన నాయకుడని రంగయ్య స్పష్టం చేశారు. నేను గట్టి హామీ ఇస్తున్నాను, ఎందుకంటే అవి చేయదగిన పనులే అడుగుతున్నారు. కొంచెం దూరంగా ఉన్న కాలనీలకు, ఊర్లో దూరంగా ఉన్న కాలనీలకి నీళ్ళ సమస్య ఉంది, కొన్ని చోట్ల ఇంటర్నల్ రోడ్ల సమస్య ఉంది.
అలాగే కరెంటు కూడా కొన్ని చోట్ల ఇట్లాంటి ఇబ్బందులు నా దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా చేయదగిన పనులే కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తున్నాయి, గెలిచి వస్తున్నాయి. నేను భరోసా ఇస్తున్నా. అంటే పథకాలకు సంబంధించి ఏం డోకా లేదు, వాళ్ళు నన్ను అడుగుతున్నది కూడా ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఇవి మిగిలి ఉన్నాయి, వాటి గురించే నేను భరోసా ఇస్తున్నాను. ప్రతి ఒక్కడికి ప్రత్యర్థి ఉంటాడు, నాకు ప్రత్యర్థి ఉన్నాడు, ఏముంటుంది దాంట్లో? ఎంత బలం ఉందో అంత బలం చూపడానికి ప్రజాక్షేత్రంలోకి వచ్చినాము. పోయినసారి కూడా ఏం తక్కువ బల ప్రత్యర్థి ఏం లేడు కదా, అంతే. మనం బలమైన ప్రత్యర్థులకు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు జనబలంతో జగన్ బలంతో ఎదుర్కొంటాం. ఆల్రెడీ రికవర్డ్ అయిపోయింది, అది మళ్ళీ కొత్తగా నేను రికవర్ చేయాల్సిన పని ఏం లేదు. అది మా పార్టీ ఇంటర్నల్కి సంబంధించింది. పార్టీ జెండాను బట్టి పోతారు జనం, అంతే. నాకు ఆ ఇబ్బందులు లేవు. పార్టీ పరంగా మా నాయకులతో ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళు నాకంటే ఎక్కువ రెట్టింపు కష్టపడుతున్నారు. వాళ్ళ సహకారమే లేకపోతే నాకు ఇంత నమ్మకంగా ఇంత ఆత్మవిశ్వాసం కూడా ఉండేది కాదు. అందువల్ల మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఇబ్బంది లేదు. నాయుడు మాటలకి పెద్ద విలువే ఉంటుంది. ఎన్నోసార్లు ఎన్నో మాటలు మాట్లాడినాడు, ఎన్నోసార్లు మళ్ళీ మనకే వాట్సాప్లోనూ యూట్యూబ్లోనూ ఆయన ఏం మాట్లాడినాడు, బీజేపీ మీద ఏం మాట్లాడినాడు, మోడీ మీద ఏం మాట్లాడినాడు, ఇంకొకరి మీద ఏం మాట్లాడినాడు, తన గురించి తానేం మాట్లాడినాడు, లేదా పవన్ గురించి ఏం మాట్లాడినాడు అనేది ఇవన్నీ ఉన్నాయి రికార్డెడ్. ఏదైనా మాట్లాడితే దానికి స్థిరంగమైన మాట ఉంటే అప్పుడు దాని గురించి జనం ఆలోచన చేస్తారు. అనేది ప్రతిపక్షాలు కదా, సహజంగానే కడుపు మంట ఉంటుంది. ఇంత జనం మా వెంట ఉన్నప్పుడు వాళ్ళ కడుపు మంట ఉంటుంది. ఇంకా నమ్మకం కనపడట్లేదు కదా. మేము ఈ నియోజకవర్గంలో దాదాపు 100 కుటుంబాలు ఉంటే 96 కుటుంబాలకు సహాయం అయింది ప్రభుత్వ పథకాల నుంచి. ప్రతిపక్ష పార్టీలకి ప్రత్యర్థులకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం డబ్బుల సంచులు ఉంటే డబ్బు ఏమది రోజు పుట్టుకొస్తుందా? అది అయిపోతుంది, అయిపోయినాక తెలుస్తుంది మజా. పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజలంతా సీఎం జగన్ ని మాత్రమే చూస్తూ ఉన్నారని రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా ఏకతాటిపైకి నడుస్తూ విజయం కోసం కృషి చేస్తున్నారన్నారు. ప్రజల నుండి గోవిందరెడ్డికి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ప్రతి ఇంట ఆయన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 100 మందిలో 98 మందికి సంక్షేమ పథకాలు అందాయని, ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ పాలనను వదులుకునేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన అన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నానని, దీంతో ప్రజల నుండి ఇంకా ఎక్కువ స్పందన కనిపిస్తుందని పేర్కొన్నారు. సీఎం జగన్ బలమే తమను ముందుకు నడిపిస్తుందని, కార్యకర్తలకు తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు. జనరల్గా ఓటు అడిగినప్పుడు ఏం చూస్తామంటే మా ఫ్యాన్కి వేయండి, జగన్కి వేయండి అడుగుతుంటాం. జనరల్గా వైఎస్ఆర్ పార్టీకి అడుగుతాం. ఇక్కడ మేము ఏమడుతుందంటే మా ఓటు ఎవరికి ఇస్తారు తల్లి అంటే ఏమంటారు, ఒకటి చెప్పది జగన్కి ఇస్తామా ఫ్యాన్కి ఇస్తాం. ప్రతి ఒక్కరు ఉంటుంది 98%. ఇంక నాకు ఇంక 2% కూడా ఎవరు కూడా మేము ఎందుకు ఎలా అడిగింది లేదు అంటే ప్రతి ఒక్క స్పందన చేసే స్పందన ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమిటి ఊళ్ళో లైట్లు అది తప్ప వేరే ఏమి స్పందన లేదు. పథకాలు ఇస్తున్నాము, ఆయన నుంచి లబ్ధి పొందినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రెండోసారి సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి ఈ నెక్స్ట్ ఈ కంటిన్యూ పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం ఖచ్చితంగా ఉండాలా. ఇప్పుడు కొంచెం ఈ ఊళ్ళో రాయదుర్గం టౌన్లో ఏమంటే కొంచెం రోడ్లో ప్రాబ్లం కాబట్టి దాదాపు 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్, జీవో శాంక్షన్ అయిపోయింది. ఇంకా 15 డ్రైన్స్ కోసం 20 కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ. అంటే 15 కోట్ల రూపాయలు రోడ్స్ కానీ ఆల్రెడీ ఎస్టిమేషన్ ఫైల్ రెడీగా ఉంది. అది కూడా మన ప్రభుత్వం వచ్చిన డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ కంప్లీట్ డెవలప్మెంట్స్ అంటే ఎటువంటి అనుమానం లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలేదు, ఆశించలేదు. దాదాపు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత అనౌన్స్ అయిన తర్వాత దాదాపు 15 రోజుల్లో 40 నుంచి 50 వేల జనాలు ఇంటికి వచ్చిపోయారు. నేను చెప్పేది కాదు, మీడియా వాళ్ళు చెప్పింది. అంతా ప్రతిరోజు 2000-3000 జనాలు విశేష స్పందన వచ్చి కలుగుతూ ఉంటారు. కాబట్టి స్పందన వాళ్ళ యొక్క నా పైన జగన్మోహన్ రెడ్డి పైన భరోసా ఉంది, నా పైన నమ్ముకుంటే జనాలు వస్తున్నారు. పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన మా పైన నమ్ముకుంటే కార్యకర్తలు వస్తారు. దాంట్లో నేను అనుమానం లేదు. అందరూ కూడా ఎవరు నమ్ముతున్నారంటే నాతో పాటు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. కాబట్టి ఎంత జగన్మోహన్ రెడ్డి ఎక్కుంటారు. పార్టీ ఇంపార్టెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ముఖ్యం, వ్యక్తి కాదు ఇంపార్టెంట్. ఈరోజు రేపు రామచంద్ర రెడ్డి అంటే నేను పెట్టుకుని నెక్స్ట్ వీలు రావచ్చు. వ్యవస్థ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి పైన సంపూర్ణంగా నమ్మకం కాబట్టి అందరూ జగన్ అంటే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మనం ఇక్కడ రాజకీయంలో నేను ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన నమ్మకం పైన ప్రతి ఒక్క కార్యకర్త మొదలుస్తున్నారు. మేము మెజార్టీ గురించి ఆలోచించలేదు, గెలుస్తాం. పార్టీ ఇక్కడ రెఫరెబుల్గా అంతా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి నా కార్యకర్తలు, నా ప్రజలు, నా సైన్యం, నా నమ్మకం అంటే చెప్తా ఉంటారు. కాబట్టి జనాలందరూ కూడా పార్టీ వైపు ఉంటారు కానీ వ్యవస్థ పైన ఉంటారు కానీ మనిషి ఇంపార్టెంట్ కానీ
ఒక టిప్పర్ డ్రైవర్ కి సీఎం జగన్ టికెట్ ఇచ్చారంటే ఆయనకు సామాన్యుల మీద అంత ప్రేమ ఉందని, కానీ మీ పార్టీ ఏం చేస్తుందని సింగనమల నియోజకవర్గ వైసీపీ నాయకులు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు చంద్రబాబు బుక్కరాయ సముద్రం సభలో ఒక టిప్పర్ డ్రైవర్ కి జగన్ టికెట్ ఇచ్చారంటూ వీరాంజనేయులను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుది ఎంత అహంకార వైఖరి అన్నది ఆయన మాటల ద్వారానే అర్థమవుతుందన్నారు. పేదలంటే ఇంత చులకన భావమా అంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీరంతా కూడా ప్రజాగలం పేరుతో సభలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగలం పేరుతో వీరు నిర్వహిస్తున్నటువంటి సభలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. నిన్న మీరు చూస్తే మన అనంతపురం జిల్లాలో రాప్తాడ్ అయితేనేమి, సింగనమల అయితేనేమి, 2 సభలు కూడా టోటల్గా అట్టర్ ఫ్లాప్ అయినాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర చూస్తే ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. నిన్న ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో సింగనమల అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులను చులకనగా మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా వీరాంజనేయులను టిప్పర్ డ్రైవర్ అంటూ చులకనగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. టికెట్లు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే టికెట్లన్నీ కూడా భూస్వాములకు, పెట్టుబడిదారులకు అమ్ముకుంటా ఉన్నాడు. ఈరోజు అనంతపురం చూస్తే ఆది నుంచి కష్టపడినటువంటి ప్రభాకర్ చౌదరికి మొండి చేయి చూపారు. మరి అదేవిధంగా కళ్యాణ్ దుర్గం చూస్తే అదేవిధంగా కూడా ఉమామహేశ్వర నాయుడికి మొండి చేయి చూపారు. మరి గుంతకల్ నియోజకవర్గానికి చూస్తే అదేవిధంగా ముందు నుంచి కష్టపడినటువంటి జితేంద్ర గౌడ్ను తప్పించి మరి ధనిక వర్గానికి చెందినటువంటి వారిని ఇక్కడ సురేంద్రబాబు, అక్కడ వచ్చి గుమ్మనూరు జయరాం, ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్, ఈ విధంగా టికెట్ అమ్ముకుంటూ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి కార్మికుల యొక్క మొత్తాన్ని అవమానించడమే ఈ వ్యాఖ్యలు. టిప్పర్ డ్రైవర్ కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఈ సమాజం అంతా కూడా పడే విధంగా అవహేళన చేశాడు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, మరి సింగనమల నియోజకవర్గం విషయానికి వస్తే జొన్నలగడ్డ పద్మావతమ్మ గారు 5 సంవత్సరాలు ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్నారు. మరి కరోనా సమయంలో మీరు చూస్తే సొంతంగా కరోనా కేర్ సెంటర్ను వాళ్ళ కాలేజీలోనే స్థాపించి వందలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడారు జొన్నలగడ్డ పద్మావతి గారు. మరి నువ్వు కూడా అంతే కదా. 2 ఎకరాల భూస్వామి, 2 ఎకరాలు మీకు ఉండేది, మళ్ళీ ఈరోజు 1000 కోట్లకు అధిపతి ఎట్లయినావు? మరి నువ్వు కూడా సామాన్యమైన మనిషివే కదా. మరి కాబట్టి ఇలాంటి 40 సంవత్సరాల అనుభవం అంటా ఉన్నావు, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటా ఉన్నావు. మరి ఈ విధంగా నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నీ స్థాయికి తగదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా మీ పార్టీ మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అది తగలబెట్టారు. ఈరోజు గుంతకల్లో కూడా జరుగుతూ ఉంది, ఎక్కడ చూసినా కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. మరోవైపు ప్రమీల మాట్లాడుతూ, నా భర్త టిప్పర్ డ్రైవర్ గా ఉంటూనే కుటుంబాన్ని పోషిస్తున్నారని, మాలాంటి పేద కుటుంబంలో వారికి సీఎం జగన్ నాటక అకాడమీ చైర్పర్సన్ కి అవకాశం ఇచ్చారన్నారు. మా భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే మేము గర్వపడుతున్నామని అన్నారు. నా భర్త టిప్పర్ డ్రైవర్ గా మాత్రమే పనిచేస్తున్నారని, మీలాగా క్లబ్బుల్లో డ్యాన్స్ చేసే వారికి ఇవ్వలేదని పరోక్షంగా శ్రావణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ పుస్తలు తాడు తాకట్టు ఉన్నా కూడా నువ్వు చూస్తూ ఊరుకున్నావు. మహిళలను దుర్భర జీవితాల్లోకి నెట్టేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మహిళలను ఇబ్బంది పాలు చేసి ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ అన్నావు. నువ్వు చేసిన ద్రోహం ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అందరికీ అర్థమవుతుంది. ఈరోజు జగనన్న పక్కన వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ తోడుగా ఉంటున్నారు. రేపటి రోజున కూడా మహిళలందరూ జగనన్నకి ఓటు వేసి గెలిపిస్తారు. 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, అది కూడా ఇవ్వలేదు. భూమికి రుణాలు మాఫీ చేస్తా అన్నావు, మాకున్న అరకొరకు భూమి కూడా పోయింది. మా అత్తయ్య బంగారం బ్యాంకులో ఉంది, బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెప్పిస్తా అన్నావు, అది కూడా తేలేదు. మా ఆయన టిప్పర్ డ్రైవర్గా ఉంటూ మా కుటుంబాన్ని పోషణ సాగిస్తున్నారు. క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ క్యాబరీ డాన్స్లు వేసి ఏం తేవట్లేదు. నీతిగా నిజాయితీగా మా ఆయన కష్టపడుతూ డ్రైవర్గా పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నీకు డ్రైవర్గా ఉన్నందుకు అంత హేళన చేస్తున్నావు. మా ఆయన డ్రైవర్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
నిన్నటి వరకు చంద్రబాబుని దేవుడు అన్నవారి బూతులు తిడుతున్నారు. నిన్నటి వరకు నారా లోకేష్ కి జై అన్నవారి చెప్పరాని భాషలో దూషిస్తున్నారు. ఇదంతా అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించడంపై పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటించిన వెంటనే ఆగ్రహ విషయాలతో పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి అందులో ఉన్న ఫ్లెక్సీలు అన్ని బయటకు వేసి తగలబెట్టారు. అనంతరం అర్బన్ కార్యాలయం వద్దకు వచ్చి చంద్రబాబు ఫోటో ఉన్న ప్రతి పేపర్ ఫ్లెక్సీని చించివేసి రోడ్డుపై తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన ప్రభాకర్ చౌదరిని కాదని డబ్బులు ఇచ్చారని ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు అమ్ముకున్న చంద్రబాబు అంటూ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ పై దూషణ పర్వం కనిపించింది. చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదని ప్రభాకర్ చౌదరి అన్నారు. రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. చంద్రబాబు వచ్చినా ఇక శాంతించలేదని కార్యకర్తల నాయకులు తేల్చి చెప్పారు. ప్రతి ఒక్క సీట్ అమ్ముకుంటున్న చంద్రబాబు సార్ గోపేంద్ర పార్టీ టికెట్ జనము చంద్రబాబుని సీఎం చేయాలనుంటే చంద్రబాబు లోకేష్ జగన్ సీఎం చేయాలనున్నారు. 30 కోట్లకు అమ్ముకున్నారు అనంతపురం అర్బన్ టికెట్. ఈ లంజాలు తండ్రి కొడుకు కాదు మాట్లాడతాం మనం. అది అదే ఉండాలి. ఎవిడెన్స్ 30 కోట్లు చేతులు మారే కోట్లతో
ఎవిడెన్స్ చూసుకోండి. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. తెలుగుదేశం దొంగలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎస్ఆర్ న్యూస్.